నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించిన ప్రధానమంత్రి ఆల్ ఇండియా ఎఫ్ఎం లక్ష్య సాధన దిశగా రేడియో నెట్వర్క్ను విస్తరిస్తున్నామన్న నరేంద్ర మోదీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న అమిత్ షా డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ ఇండ్ల స్థలాల పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లో పట్టాలు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం యాసంగి ధాన్యం కొనుగోలు రికార్డ్ స్థాయిలో జరుగుతోందన్న మంత్రి గంగుల కమలాకర్ రోజుకు 90,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరిస్తున్నామని వెల్లడి ఢిల్లీలో ఎస్సీఓ కూటమి రక్షణ మంత్రుల సమావేశంలో ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని స్పష్టీకరణ రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఇక వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా 84 జిల్లాల్లో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల సంఖ్య 524 నుండి 615కు పెరిగింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల్లో ట్రాన్స్మిటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎఫ్ఎం రేడియోతో కూడిన మొబైల్ ఫోన్ల వాడకం దేశంలో గణనీయంగా పెరగడంతో ప్రభుత్వం ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలను ఇందుకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆల్ ఇండియా ఎఫ్ఎం లక్ష్య సాధన దిశగా ఎఫ్ఎం సేవల విస్తరణలో నేడు 91 ట్రాన్స్మిటర్లను ప్రారంభించడం ఒక ముందడుగని అన్నారు. ప్రభుత్వం సాంకేతికతను ప్రజాస్వామీకరించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువ ఖర్చుకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుందని ప్రధాని తెలిపారు. ఆదివారం ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100వ సంచిక గురించి ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలందరితో మానసికంగా తాను అనుసంధానమయ్యానని తెలిపారు. మన్ కీ బాత్ వల్ల స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లో మాండలికాల్లో ఎఫ్ఎం ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయని, ఇది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని ప్రధాని తెలిపారు. వ్యవసాయం, వాతావరణం, ప్రకృతి విపత్తులు, విజ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజల ముంగిట చేర్చేందుకు ఎఫ్ఎం ప్రసారాలు తోడ్పడతాయని అన్నారు. एफएम सर्विस का एक्सपांशन ऑल इंडिया एफएम बनने की दिशा में एक बड़ा और महत्वपूर्ण कदम है. ऑल इंडिया रेडियो के 91 एफएम ट्रांसमीटर्स की ये शुरुआत देश के 85 जिलों के 2 करोड़ लोगों के लिए उपहार की तरह है. एक तरह से इस आयोजन में भारत की विविधता और अलग अलग रंगों की एक झलक भी है. जिन जिलों को कवर किया जा रहा है उसमें एस्पिरेशनल डिस्ट्रिक्ट्स, एस्पिरेशनल ब्लॉक्स, उनको भी सविशेष इसका लाभ मिल रहा है. मैं ऑल इंडिया रेडियो को इस उपलब्धि के लिए बहुत बहुत बधाई देता हूं. इसका काफी लाभ हमारे नॉर्थ ईस्ट के भाई बहनों को होगा, युवा मित्रों को होगा. इसके लिए उन्हें मैं विशेष तौर पर बधाई देता हूं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 91 ఆకాశవాణి ట్రాన్స్మిటర్లను ప్రారంభించగా అందులో తెలంగాణలో 4 ఉన్నాయి. నల్గొండ, దేవరకొండ, రామగుండం, సిర్పూర్, కాగజ్ నగర్లలో ఈ కొత్త 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ఏర్పాటు చేశారు. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకాశవాణి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రేడియో ప్రసారాలను శ్రోతలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ రిలే కేంద్రాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో
ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి ప్రారంభించడంతో ప్రసారాలు మొదలయ్యాయి. ఈ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ద్వారా 20 కిలోమీటర్ల పరిధి వరకు ప్రజలు ప్రసారాలను వినొచ్చని ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ నౌసీ నాయక్ తెలిపారు. ఆకాశవాణి ఎఫ్ఎం ద్వారా ప్రజలకు సమాచారాన్ని మరింత వినోదాన్ని అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చాహద్ బాజ్పై పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఆసిఫాబాద్లోని సిర్పూర్ కాగజ్ నగర్లో 100.1 ఎఫ్ఎం స్టేషన్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ ఇనాగరల్ ఫంక్షన్లో ముఖ్య అతిథులుగా శ్రీ సోయం బాబురావు గారు, బీజేపీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మొదలైన వాళ్ళు ఇక్కడ అంటే ప్రజానీకం, ఈ లోకల్ ప్రజానీకం కూడా ఒక 150 నుంచి 200 మంది హాజరయ్యారు. దీనివల్ల ఈ 100.1 ఎఫ్ఎం స్టేషన్ వల్ల ఈ ఏరియాకి, ఈ సరౌండింగ్ మన సిర్పూర్ కాగజ్ నగర్లో దాదాపుగా ఈ సరౌండింగ్ 20 కిలోమీటర్ వరకు ఈ ప్రోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఈ ఇళ్లలో రేడియోలో కానీ లేకుంటే వాళ్ళు ప్రయాణించే కారులో కానీ సెల్ ఫోన్లో కానీ ఈ 100.1 ఎఫ్ఎంని ట్యూన్ కనుక చేస్తే ఈ ప్రోగ్రాం ఇక్కడి ప్రజలకి అందుబాటులోకి రానుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 100 వాట్ల సామర్థ్యం గల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ద్వారా రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సమ్మయ్య, మాజీ శాసనసభ్యులు, వరంగల్ ఆకాశవాణి సంచాలకులు మణిమంజరిదేవి, రామగుండం రేడియో కేంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు. రామగుండం ప్రజలకు రేడియో ప్రసారాలు అందుబాటులోకి రావడంపై అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ద్వారా ఎఫ్ఎం ప్రసారాలు అందుబాటులోకి రావడం పట్ల పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. స్టేషన్ని మనకి త్రూ అవుట్ ద కంట్రీ ఒక 91 స్టేషన్స్ని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి వాళ్ళ వర్చువల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని భాగంగా మన తెలంగాణలో ఒక 4 స్టేషన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్. దాంట్లోనే మన పెద్దపల్లి జిల్లాకి సంబంధించి రామగుండంలో ఒక రిలే స్టేషన్ విచ్ కవర్స్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఆఫ్ ఆర్ డిస్ట్రిక్ట్ ఒక రిలే స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. అండ్ ఈ ఇనాగ్రేషన్ ప్రధానమంత్రి గారి ద్వారా ఒక వర్చువల్ మోడ్లో వీ హ్యావ్ గాట్ ఇట్ డన్. ఆల్ ఇండియా రేడియో టీమ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రిలే స్టేషన్ని ప్రారంభించి విల్ బి కంటిన్యూ. సో మై బెస్ట్ విషెస్ టు ది ఆల్ ఇండియా రేడియో టీమ్. దేవరకొండలో 100 వాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ గోపీరామ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఏ నరసింహ, డిఎస్పీ నాగేశ్వరరావు, ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ ఇంజనీర్ వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గోపీరామ్ మాట్లాడుతూ ఎఫ్ఎం స్టేషన్కు 20 కిలోమీటర్ల పరిధిలోని స్థానికులకు రేడియో ప్రసారాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రజలు ముఖ్యమైన సమాచారాన్ని ఎఫ్ఎం ప్రసారాల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. దేవరకొండకు చెందిన ఎస్పీఆర్ స్కూల్ విద్యార్థులు ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు ఎఫ్ఎం రేడియో ద్వారా ఎన్నో ముఖ్యమైన సమాచారాలు తెలుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. 100 వాట్స్ కెపాసిటీతో ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో రిలే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి చేతుల మీదుగా. మరి ఇక్కడ ఉండేటటువంటి ఇదంతా రూరల్ ఏరియా కాబట్టి కొద్ది హిల్లీ ఏరియా. మరి ఈ సరౌండింగ్లో 20 కిలోమీటర్ల వరకు మరి సుమారుగా 20 లక్షల మంది వరకు ఈ రేడియో సేవల్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో వచ్చి మనకు చాలా రకాలైనటువంటి సేవలు ఉన్నాయి కాబట్టి ఈజియర్గా అంటే రేడియో ద్వారా వినొచ్చు. అదేవిధంగా సెల్ ఫోన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నల్గొండలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఖుష్బూ గుప్తా, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఖుష్బూ మాట్లాడుతూ ఎఫ్ఎం ప్రసారాల వల్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని చెప్పారు. వినోదంతో పాటు విజ్ఞానం, అభివృద్ధి అంశాలపై కార్యక్రమాల రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నల్గొండలో ఎఫ్ఎం రేడియో ప్రసారాలు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Today, with respect to All India Radio at 2 stations in Nalgonda, it has been inaugurated by Honorable Prime Minister. I hope that with All India Radio, correct information and is given to the public and the youth, so that everybody can be aware of the fake news and rumors. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా ప్రజలు వార్తలు, విద్య, వివిధ కార్యక్రమాలను వారి ప్రదేశాల్లో ఉండే వినే అవకాశం కలిగింది. డిజిటల్ సేవలను అందించడంలో ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని యావత్ భారతావనికి విజ్ఞానం, వినోదం, సమాచారం అందించడంలో ఆకాశవాణి ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్లో నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, సిపి సివి ఆనంద్ పరిశీలించారు. నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా దేశానికి రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణ ఔన్నత్యాన్ని దేశం ముందు సగర్వంగా నిలిపేలా సచివాలయ భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు పాలన అత్యంత వేగంగా అందేలా మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులు అందరూ ఒకే చోట ఉండి పనిచేసేలా సమీకృత సచివాలయం ప్రజల ముందుకు వస్తోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 10 ఎకరాల్లో లాన్స్ ఉన్నాయి. ఒక 5 ఎకరాల్లో పార్కింగ్స్కి ఏర్పాటు చేసినాం. ఇట్లా చాలా గొప్పగా కట్టుకోవడం జరిగింది. దీన్ని 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1:20 నుంచి 1:32 మధ్యలో దీన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. పొద్దున దానికి సంబంధించినటువంటి వాస్తు పూజ కావచ్చు, హోమాలు కావచ్చు, పొద్దున 6 నుంచి 10-10:30 పూర్తవుతాయి. అయితే 30వ తారీఖు నాడు దీన్ని అంగరంగ వైభవంగా ఈ సచివాలయాన్ని ప్రారంభం చేసుకుంటాం. థ్యాంక్ యూ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల లీక్ కేసులో దర్యాప్తు వేగంగా జరగడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించింది. కేసును సిబిఐకి అప్పగించే విషయమై ఈ సమయంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ తాము ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విచారణ పురోగతిపై నివేదికను జూన్ 5లోపు సమర్పించాలని ఆదేశిస్తూ అదే రోజుకు తదుపరి విచారణను వాయిదా వేసింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు నిపుణులు, శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు తెలంగాణ అనే అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రపంచ ఆకలి తీర్చేందుకు భారతదేశం కేంద్ర బిందువుగా నిలుస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అనేక దేశాల్లో పీనట్ బటర్కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రాష్ట్రంలో వేరుశనగ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఉచిత చేప పిల్లలు, గొర్రెల పంపిణీతో రాష్ట్రంలో వాటి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగినందున వాటి ఎగుమతులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. యాసంగి ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో రెట్టింపును మించి కొనుగోలు చేశామని తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోలుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది ఇదే రోజు 1.90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయగా 2.5 రెట్లు అధికంగా నేడు 5.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేందుకు 7,142 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 4,000కు పైగా కేంద్రాలను ప్రారంభించామన్నారు. రోజుకు 90,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా బిచ్చుందలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. మధుర, కాయిత, గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. మధుర లంబాడీలను బీసీ నుండి ఎస్టీల జాబితాలోకి మార్చేందుకు కృషి చేస్తానని రూపాల హామీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే గెలుపు సులభతరం అవుతుందని అన్నారు. तो ज्यादातर अपने गांव के डॉक्टर के पास जाते हैं, जो गांव में आता जाता है उनके पास, या इनका डिस्पेंसरी होता है उनके पास जाता है, छोटी बीमारी है तो, और उनकी दवाई लेके ज्यादातर ठीक हो जाते हैं। मगर यदि उनको और कोई तेज बुखार आ गया और कुछ ऐसी बीमारी आ गई जिसको उसको स्कैनिंग करना पड़े, ऐसा कुछ करना पड़े, तो फिर आप वहां नहीं, इनके पास नहीं जाते, आप अच्छे डॉक्टर को ढूंढते हो और उसके पास इसका इलाज करवाने जाते हैं। జీవో నంబర్ 58, 59 కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రివర్గం ఉపసంఘం హైదరాబాద్ బీఆర్కే భవన్లో సమావేశమై చర్చించింది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రవల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి వారం రోజుల్లో పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేయాలని అధికారులను సూచించింది. కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహించి ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు అందేలా చూడాలని ఉపసంఘం సూచించింది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని తెలిపింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపైన సబ్ కమిటీ చర్చించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏ జిల్లాలో ఎన్ని పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో టెక్స్టైల్ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్స్టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేతన్నలకు అత్యంత సులువుగా ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అధికారులు చూడాలన్నారు. ఈ సందర్భంగా నేతన్నలకు అందిస్తున్న చేనేత మిత్ర లాంటి కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు అత్యంత సులభంగా నేతన్నలకు అందేలా అవసరమైన మార్పులు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషించిందని జాతీయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి నరేంద్ర కుమార్ తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన 2 కార్యక్రమాలపై చేసిన అధ్యయనాన్ని హైదరాబాద్లో మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం సహాయక బృందాలు, అమృత్ సరోవర్ల గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించగా వీటి ప్రభావంపై ఎన్ఐఆర్డీ అధ్యయనం చేసిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయతను మన్ కీ బాత్ పెంచినట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో స్వయం సహాయక బృందాల సభ్యులకు గుర్తింపు, మద్దతు బాగా పెరిగినట్లు గుర్తించినట్లు కూడా ఆయన తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో అమృత్ సరోవర్ గురించి ప్రస్తావించడం గ్రామస్తులో ఐక్యతను పెంచిందని, జల సంరక్షణ కార్యకలాపాలు కూడా పెరిగాయని డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు. శ్రీ నరేంద్ర మోదీ గారు, మాన్య ప్రధానమంత్రి గారు తన మన్ కీ బాత్ అడ్రస్లో దీంట్లో జరుగుతున్న మంచి పనుల గురించి, వీటికి ముందంజ ఎట్లా ఈ కార్యక్రమంలో ముందంజ వేయాలి అన్న దృక్పథంలో ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏ విధంగా దేశంలో ఆవిర్భవించాలి, అదేవిధంగా క్లైమేట్ ప్రూఫింగ్, క్లైమేట్ చేంజ్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎదుర్కొనడానికి మనం ఏ విధంగా అమృత్ సరోవర్స్ని మనము ఏర్పరచుకోవాలి అనే విషయాలు ఆయన మన్ కీ బాత్ విషయాల్లో చాలాసార్లు చెప్పారు.
ప్రధానమంత్రి ప్రతి నెల చివరి ఆదివారం పాలు పంచుకునే మన్ కీ బాత్ 100వ సంచిక ఎల్లుండి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఎల్లుండి రాత్రి 8 గంటలకు తిరిగి ప్రసారం చేస్తారు. ఈసారి మన్ కీ బాత్ 100వ సంచిక సందర్భంగా ఎల్లుండి రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజ్భవన్ కార్యాలయంతో కలిసి ప్రసార భారతి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హాజరవుతారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్ 100వ సంచిక ప్రత్యేక స్క్రీనింగ్ను ఏర్పాటు చేశారు. ప్రముఖులతో కలిసి గవర్నర్ ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షిస్తారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను గవర్నర్ ప్రారంభిస్తారు. ఈ మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్తావించిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బందో సంచికకు చేరువైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి వర్తమాన అంశాలను స్పృశిస్తూ సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. గత ఏడాది నవంబర్ 27న ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రధానమంత్రి భారత్ G20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం గురించి ప్రస్తావించారు. దేశ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన అంశమని, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు నిర్ణయాత్మక పరిష్కారాలు కనుగొనేందుకు ఈ వేదికను భారత్ ఉపయోగించుకుంటుందని ప్రధాని తెలిపారు. अपॉर्चुनिटी बनकर आई है. हमें इस मौके का पूरा उपयोग करते हुए ग्लोबल गुड, विश्व कल्याण पर फोकस करना है. चाहे पीस हो या यूनिटी, पर्यावरण को लेकर संवेदनशीलता की बात हो या फिर सस्टेनेबल डेवलपमेंट की. भारत के पास इनसे जुड़ी चुनौतियों का समाधान है. हमने वन अर्थ, वन फैमिली, वन फ्यूचर की जो थीम दी है, उससे वसुधैव कुटुंबकम के लिए हमारी प्रतिबद्धता जाहिर होती है. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఎన్నికలే కర్ణాటకలోని గిరిజనులు, రైతులు, రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్ల పాటు కర్ణాటకను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. కర్ణాటకలోని నవల్గుండ్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ కనీస మద్దతు ధరలను పెంచడం నుంచి నీటిపారుదల సదుపాయాలు నిర్మించడం వరకు రైతుల ప్రయోజనాల కోసం బీజేపీ చాలా కార్యక్రమాలు చేపట్టిందని అమిత్ షా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు బెంగళూరులో పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమై ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నందున ఓటర్లను కలుసుకునే కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ఓటరును 5 సార్లు కలవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని బండి సంజయ్ కార్యకర్తలను కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం ఇస్తున్న వారిని జవాబుదారులను చేసేందుకు సమిష్టి కృషి అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన షాంఘై సహకార సంస్థ SCO కూటమి సభ్య దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఉగ్రవాదంతో శాంతి స్థాపన సాధ్యం కాదని అన్నారు. ఉగ్ర కార్యకలాపాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించడం నేరమని స్పష్టం చేశారు. ఈ కార్యకలాపాల వైపు యువత ఆకర్షితులవ్వడం పెనుభద్రత సవాలుగా మారిందని, ఇది సామాజిక, ఆర్థిక ప్రగతిని అడ్డుకుంటోందని రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో కార్పెంటర్ జె శ్రీనివాస్, హెల్పర్ పి వాసుదేవ్ ఈరోజు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఈ సాయంత్రం జరిగిన పదవి విరమణ సభలో అధికారులు, సిబ్బంది పాల్గొని వారు సంస్థకు అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎన్వి రమణ, CCW డిప్యూటీ డైరెక్టర్ బాలకృష్ణయ్య, న్యూస్ హెడ్ MS మహేష్, ప్రోగ్రామ్ హెడ్ కామేశ్వరి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, వాసుదేవులను అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.
క్లాప్స్. కామేశ్వరి మేడం మూమెంట్ అందజేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే రిక్రియేషన్ క్లబ్ తరపు నుండి నరసింహ మండారి శ్రీనివాస్ గారిని పూలదండతో సత్కరిస్తున్నారు. గంగా పుష్కరాల కోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ బనారస్ మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఏప్రిల్ 29 నుంచి మే 5 మధ్యలో తిరుగుతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి గంగా పుష్కర్ రైలును ప్రారంభిస్తారు. ఈ రైళ్లు మన రాష్ట్రంలో జనగం, కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్ స్టేషన్లో ఆగుతాయి. అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజులు ప్రత్యేక సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 30 రోజుల పాటు ప్రత్యేక సెలవులు ఉండగా దీనిని మరో 12 రోజులు పెంచాలని నిర్ణయించింది. అవయవ దానం చేసిన దాత సర్జరీ నుంచి కోలుకునేందుకు మరింత సమయం అవసరమని గుర్తించామని, అందుకే సెలవుల సంఖ్యను పెంచినట్లుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సెలవులను ఒకేసారి లేదా విడతలుగానైనా వినియోగించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచి సెలవులు లెక్కలోకి వస్తాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుని సూచన మేరకు ఈ సెలవులు ఇస్తారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు వస్తే డాక్టర్ సిఫారసు మేరకు మరో వారం రోజులు పొడిగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 30వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ను మూసివేయనున్నారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబిని పార్కులను కూడా మూసివేయనున్నారు. సచివాలయం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు న్యాయస్థానానికి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే శనివారం, ఆదివారం రావడంతో రేపటి నుంచే సెలవులు ఉంటాయి. వరుస సెలవుల నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణకు మాత్రం ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేశారు. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ఈ బెంచ్లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ వెల్లడించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లు, ముందస్తు బెయిల్లు, బెయిల్ పిటిషన్లు, బెయిల్ తిరస్కరణపై అప్పీల్, ఇతర ఎమర్జెన్సీ కేసులను మాత్రమే వెకేషన్ కోర్టులు విచారిస్తాయి. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశవ్యాప్తంగా 91 FM ట్రాన్స్మిటర్లను ప్రారంభించిన ప్రధానమంత్రి. ఆల్ ఇండియా FM లక్ష్య సాధన దిశగా రేడియో నెట్వర్క్ను విస్తరిస్తున్నామన్న నరేంద్ర మోదీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న అమిత్ షా. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ. ఇండ్ల స్థలాల పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లో పట్టాలు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం. యాసంగి ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో జరుగుతోందన్న మంత్రి గంగుల కమలాకర్. రోజుకు 90,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరిస్తున్నామని వెల్లడి.
ఢిల్లీలో ఎస్సీఓ కూటమి రక్షణ మంత్రుల సమావేశంలో ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని స్పష్టీకరణ. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.